తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేశామని, వాటిలో గతంలో జరిగిన అవినీతికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నిలదీశారు. కృష్ణా జిల్లాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా కాళేశ్వరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వీటన్నిటిపై సమాధానం చెప్పలేక సంబంధం లేని విషయాలను తెరమీదికి తీసుకొస్తున్నారంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ మొదటి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. మొదటిగా ఈ రోజు గవర్నర్ తీర్మానం రోజునే ఇటు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్పించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకు రూమ్ కూడా అలాకేట్ చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే బగ్గుపడ్డారు. అసలు ఏం జరిగింది, ఏంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి సరే ఎందుకు మీరు స్పందించాల్సి వచ్చింది, ఏం మాట్లాడారు? అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు పేరు మార్చుకొని ప్రజలు నమ్మట్లేదని చెప్పి కొత్త పార్టీగా పేరు చేంజ్ చేసుకొని బీఆర్ఎస్ అని పెట్టుకొని ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పి 7వ తారీఖు రోజే ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్యమంత్రి గారు తొందరపడ్డారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల విషయంలో మాత్రం అమలు పరచడం లేదని చెప్పి ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలా. 18లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు క్యాబినెట్ సమావేశం ఎప్పుడు పెట్టిర్రు? కేవలం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, మహమ్మద్ అలీ గారు చేశారు. అసలు మంత్రులు ఎవరు కూడా తెలియదు. 5-6 నెలల వరకు క్యాబినెట్ మీటింగ్సే లేవు. మరి ఎన్నికలకు 18 ముందు ఏం హామీలు ఇచ్చారు? అంతకుముందు ఎన్ని హామీలు ఇచ్చారు? 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఎక్కడ పోయింది? రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? అవి ఏవి కూడా వాళ్ళు అమలు పరచకపోగా ఇప్పుడు 100 రోజులు అని చెప్పిర్రు. కేవలం 2 పథకాలు అంటున్నాడు. 2 పథకాలు కావు మావి, 4 పథకాలు. మొట్టమొదట మేము చెప్పింది ఏంటంటే సమాజంలో మహిళలు సగభాగం, ఆర్టీసీ బస్సు లోపల ఉచితంగా ప్రయాణం ప్రభుత్వం రాగానే మొట్టమొదట అమలు చేసినాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చినాం. పేదవాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నా ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ₹500కే ఇవ్వబోతున్నాం. ఈ గ్యాస్ సిలిండర్తో పాటు పేదవాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నాం. కృష్ణా జలాల విషయంలో మిమ్మల్ని ఎండగడతామన్నట్టుగా వాళ్ళు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఏం జరుగుతుంది? అసలు కృష్ణా జలాల వ్యవస్థిత పరిస్థితి ఏంటి? అలాగే కాళేశ్వరం పైన అక్రమాలను మీరు పెడతారంటున్నారు. ఎలా జరగబోతుంది బడ్జెట్ సమావేశాలతో పాటు బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉందండి? కృష్ణా జలాలకు సంబంధించింది సుప్రీంకోర్టుకి ఏమో తాగునీటి ప్రాజెక్టులకు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చారు. ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్కి బ్యాంకర్స్కి ఏమో ఇది మేము ఈ నీళ్లను అమ్ముతాం, నీళ్లను ప్రజలకు అమ్మేసి దాని ద్వారా డబ్బులు రాబడతాం, మీకు డబ్బులు పే చేస్తామని చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళ దగ్గర రుణాలు తీసుకొచ్చారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఈరోజు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని సరిచేసే పనిలో మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ యొక్క కేఆర్ఎంబి దాన్ని మేమేదో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినామని, వాళ్ళు ఏదో వాళ్ళని టేక్ ఓవర్ చేస్తారని అన్నీ కూడా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మేము ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు నిర్వహిస్తుంది. మీరు చేసినటువంటి అవినీతిని బయటికి తీసుకొస్తాం. దీనిపై ప్రజలకు ఏం చెప్పబోతారు? అసెంబ్లీ సాక్షిగా రేపు ఎలా ఉండబోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు లోపల మీకు తెలుసు, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర దిగిపోయింది. భూములకు మొత్తం పరేలు వాసింది. ఎక్కడిదక్కడ లోపభూయిష్టమైనటువంటి క్వాలిటీ లేనటువంటి ప్రాజెక్టు వీళ్ళు కట్టిర్రు. కాబట్టి ఆ యొక్క ప్రాజెక్టు పైన మేము ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఆల్రెడీ ఆదేశించినాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన భట్టి గారిని కోరినరు, ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఎంక్వైరీలో ఇంకా నిజాలన్నీ కూడా ప్రజలకు వస్తాయి. మేము హైకోర్టును అడుగుతున్నాం, హైకోర్టు జడ్జిని అపాయింట్మెంట్ చేయమంటే అడుగుతున్నాం. జడ్జిలు విచారణ చేస్తారు, నోటీసులు ఇస్తారు, క్వశ్చనర్ తయారు చేస్తారు. క్వశ్చనర్కు జవాబులు ఇవ్వాలి. క్వశ్చనర్ జవాబు ఇస్తే ప్రజలకు అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా తెలుస్తాయి. ఎన్నికలకు ముఖ్యంగా మీ జిల్లా పరంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు రంగారెడ్డి ఉత్పత్తుల పథకం అయిపోతుంది అని ఒకటైతే ప్రారంభోత్సవం చేశారు. అది ఎంతవరకు ఉంది? ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా అదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు అది కంప్లీట్ అయింది? ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది? పేరుకు మాత్రమే పాలమూరు రంగారెడ్డి. మా రంగారెడ్డి జిల్లా అనేది ఎటువంటిదంటే ఒక రైలు ఇంజన్కు ఇంజన్ ఎట్లనో
ఆ తర్వాత భోగిలు ఎట్లనో అట్లా వేరే జిల్లాలు. కానీ మా దురదృష్టం ఈరోజు 43% ప్రజలు హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంటారు. పూర్తి వ్యతిరేకత ఉండడం మూలంగానే మా వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తాండూరులో మనోహర్ రెడ్డి గారు, వికారాబాద్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారు, నేను 4 నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో మేము గెలిచినాం. కాబట్టి ఇంకా లోక్సభలో కూడా ఈ ప్రభావమే ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే మేము ఆ విధంగా గెలిచినామంటే ఈరోజు అధికారంలో ఉండి ఇన్ని మంచి పనులు చేసి ప్రతి ఇంటికి పథకాలు అందించే విధంగా మేము కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి భారీ మెజార్టీతోన మన తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లన్నీ కూడా గెలవబోతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఇరిగేషన్లో వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలన్నీ కూడా తిప్పికొడతామన్నట్టుగా మంత్రి ఎమ్మెల్యేలు అయితే స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇది ఓవరాల్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పందన.